ప్రేమించకపోయినా, ఎవరు నీతో వచ్చినా రాకపోయినా అంతవరకు నిన్ను ప్రేమించగలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. తన ప్రియులను, తన శిష్యులను, తనను వెంబడిస్తున్న వారిని అంతవరకు ప్రేమించాడని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వారలారా, ఆయన అంతవరకు ప్రేమించి వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలు ఏంటో మనం ఆ 13వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుంటాం. 2వ వాక్యం చదవండి, 13:2 చదవండి. వారు భోజనము చేయుచు ఉండగా పుట్టించి ఉండేను గనుక యేసు ఎరిగి భోజన పంక్తిల నుండి లేచి. ఇక్కడ చదవబడిన మాటలో ప్రియులరా, ఆయన ప్రేమించిన వాళ్ళని దేవుడు ఎక్కడ కూర్చుండబెట్టుకున్నాడంటే తన భోజనపు పంక్తిలో ప్రభు కూర్చుండబెట్టాడు. చెప్పడం కూడా అందరూ గట్టిగా దేవుని చేత ప్రేమించబడే వారికి కలిగే కార్యాలేంటి? మనం ప్రభుని ప్రేమిస్తాం, అది వేరు. దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, తను ప్రేమించే వారి కొరకు ఆయన చేసే కార్యాలు, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళకి కలిగే కార్యాలు ఏంటంటే, వారిని దేవుడు భోజనపు పంక్తిలో ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెడతాడు. ఆమె చెప్పడం గట్టిగా. నేను జయించి సింహాసనమందు, నా తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారం జయించు ప్రతి వానిని నాతో పాటు నా సింహాసనమందు నా కుడివైపున కూర్చుండబెడతానన్నాడు ప్రభు. దేవుని చేత ప్రేమించబడే ఒక వ్యక్తికి, ఒక భక్తుడికి, ఒక సంఘానికి కలిగే శ్రేష్టమైన భాగ్యం ఏంటంటే యేసుతో కూర్చునే భాగ్యం. యేసుతో ఆ భోజనపు పంక్తిలో కూర్చునే అనుభవాన్ని దేవుడు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రూతు అనే స్త్రీని గురించి మనం చూస్తామండి. శిథిలమైపోయింది ఆమె జీవితం. ఒక అన్యురాలు, మోయాబు దేశానికి చెందిన స్త్రీ, ఎన్నో ఆశలతో కుటుంబ వ్యవస్థలు అడుగుపెట్టిన తన జీవితం శిథిలమైపోయి, భర్తను పోగొట్టుకొని, అన్ని పోగొట్టుకున్న వేదనతో కొనసాగించబడుతున్న రూతు తన హత్తను హత్తుకొని యూదా బెత్లెహేముకు అడుగుపెట్టింది. బెత్లెహేములోకి అడుగుపెట్టింది. అక్కడ బోయాజు పొలంలో ఆమె పరిగి ఏరుకోవడానికి కోసం ఎక్కడో దూరంగా నిలబడి ఉందండి. ప్రైజ్ ది లార్డ్. వచ్చింది అమ్మ, వచ్చింది తల్లి, రూతం వచ్చింది, రామ్మ రెడ్ కార్పెట్ వేసాం నీకు అని ఎవరైనా పిలుస్తారు. ఒక పరదేశీ చాలా సందర్భాల్లో మన అనుకున్న వాళ్ళని మనం పలకరించలేము, అంత టైం లేదనమాట. మన అనుకునే వాళ్ళని కొంతమంది పలకరించలేరు. పలకరిస్తే ఏం అడుగుతారో అన్నట్లు ముఖాన్ని చాటేసుకుని వెళుతూ ఉంటారు. అలాంటిది ఒక పరదేశీ పరిగి ఏరుకోవడానికి కోసం వచ్చి, అందరూ ఆ పొలంలో పనిచేసే వాళ్ళందరూ కూడా పంటను కోసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారండి. కూర్చుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ వెనక పడిన పరిగెను పరదేశులు ఏరుకుంటూ ఉంటారు. ఆ పరదేశుల గుంపులో ఉండి ఎక్కడో దూరంలో నిలబడి పరిగిని ఏరుకుంటూ ఉందండి. బోయాజు దృష్టి రూతు మీద పడింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నా దేవుని యొక్క దృష్టి నీ మీద పడబోతుంది. చెప్పండి కూడా అందరు గట్టిగా. నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నా దేవుడు నువ్వు చివరిలో ఉండొచ్చు, ఆఖరిలో ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు, గుంపులో కూడా కాదు, పరిశుద్ధుల సహవాసంలో కాదు, సమాజంలో కాదండి, పని వాళ్ళతో కాదండి. ఎందుకంటే ఆమెకు ఆ యోగ్యత లేదు, ఆ ధన్యత లేదు. ఎక్కడో దూరంగా 4 ధాన్యపు గింజల్ని పోగు చేసుకొని కడుపు నింపుకుందాం, తన అత్త ఆకలిని తీర్చుకుందాం అని చెప్పి ఎక్కడో దూరంగా ఉంటే ప్రేమగల బోయాజు యొక్క దృష్టి ఆమె మీద పడింది. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని అంతవరకు ప్రేమిస్తాడు కనుక ఆయన తన భోజనపు పంక్తిలో మనల్ని కూర్చుండబెట్టాలని నీవు దూరంగా ఉన్నా కూడా నీ మీద ఆయన దృష్టి పడతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టి హల్లెలూయా. చెట్టెక్కి కూర్చున్న జక్కయ్య దగ్గరికి వచ్చేసి చూడండి, ఆ చెట్టు మీద కూర్చున్న జక్కయ్య మీద దేవుని దృష్టి పడింది. నేను దూరంగా ఉన్నాను, నేను నిషిద్ధమైన వ్యక్తిని, నేను తృణీకరించబడిన వ్యక్తిని, సంఘంలోనికి వచ్చే యోగ్యత నాకు లేదు, అర్హత నాకు లేదు. ఆనాడు కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వాళ్ళు దూరంగా నిలబడి, దేవా నీ చిత్తమైతే మమ్మల్ని శుద్ధునిగా చేయండి,
దేవా మా కుష్టు వ్యాధిని తొలగించండి, దూరంలో నిలబడి ఆయన వేడుకున్నారు కదా. దేవుని